నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మజూసిటల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చార్జ్ కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. పిసిసి అధ్యక్ష పదవిలో కూర్చోబోతున్నారట మంత్రి సీతక్క. మరి కడవ లీడర్లు సపోర్ట్ చేస్తారో పక్క. తెలంగాణ పబ్లిక్ ను ఫాలో అయ్యారట ఏపీ పబ్లిక్. కారుకు దాగినట్టే దాకుదట ఫ్యాన్ కు పెద్ద షాకు. రాష్ట్రాన్ని అప్లకుప్ప చేసిరట కారు పార్టీ వాళ్ళు. మిక్కిలు కట్టనికే అవుతున్నది అంటున్నారు సర్కారు వాళ్ళు. హైవే మీద చేసిండ్రు సినిమా స్టైల్ దొంగతనం. దొంగల టాలెంట్ చూసి అవాక్ అవుతుండ్రు జనం. రైల్లో పూనకాలు వచ్చినట్టే చేసిండ్రు చెల్లెండ్లు. మస్తు భయపడ్డారు తోటి ప్రయాణికులు. తెలంగాణ చేపట్టిలా మళ్ళా పంచాదులు షురువు కావుతున్నాయా? ఢిల్లీ పెద్దల సమక్షంలో ఇన్నొద్దులు కలిసిమెలిసి ఏలుబడి చేసిన లీడర్ల నడిమిట్లా మళ్ళా మనస్పర్ధలు రాబోతున్నాయా? రేప మాపు సేపాటి లీడర్లందరూ ఎవలకు వారే యమునా తీరే అన్నట్టే అయితారంటున్నారు కొందరు. మరి గట్ల ఎందుకంటే ఇగో ఈ వార్త చూస్తే మీకే సమజైతుంది. పార్టీ లీడర్ల నడుమ పిసిసి అధ్యక్ష పదవి చిచ్చు పెట్టేటట్టే కానత్తున్నదుల్లో. ఎందుకంటే మంత్రులు, సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ల టికెట్లు రానోళ్ళు ఇట్లా చాలా మందే పోటీ పడుతున్నారట పిసిసి అధ్యక్ష పదవి కోసం. మొన్నటిదాకానేమో గా పిసిసి అధ్యక్ష పదవి చిన్న సీఎం కాబట్టి బట్టి సార్కే ఇస్తామని మస్తు వార్తలు వినబడ్డాయి. ఎందుకంటే గప్పుడు సీఎం రేసులున్న బట్టి సార్కు ఢిల్లీ పెద్దలు బుద్రికిచ్చి అటెనక అధ్యక్ష పదవి నీకే ఇస్తామని మాటిచ్చిండ్రని గుసగుసలు వినబడ్డాయి. అదివోను కర్ణాటకల డిప్యూటీ సీఎం ఉన్న డీకే శివకుమారే పిసిసి అధ్యక్ష బాధ్యతలు చూసుకుంటున్నాడు. తెలంగాణలో కూడా బట్టి సార్కే ఇస్తారని అందరూ అనుకున్న మాట. కానీ ఇప్పుడు తెర మీదకి చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. జగ్గారెడ్డి, మధు యాష్కి, రాజగోపాల్ రెడ్డి, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్ ఇట్లా చాలా మంది అధ్యక్ష పదవి కోసం ఆశపడుతున్నారట. ఇక నిన్నటి ముచ్చట ఏందంటే గీ లెవెల్కి కాదు, గా పదవి అద్దంకి దయాకర్కే ఇయ్యాలే. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇటు ఎంపీ టికెట్ దక్కకున్నా పార్టీ కోసమే పనిచేసిండు తప్ప హట్టయి పార్టీ మారలే. అందుకే గా పదవి అద్దంకి దయాకర్ అన్నకే ఇయ్యాలే అని ముచ్చట్లినబడ్డాయి. ఇక ఇయ్యాల తెర మీదకి వచ్చిన కొత్త ముచ్చట ఏందంటే వీళ్ళందరు కాదు, గా అధ్యక్ష పదవికి మంత్రి సీతక్కనే కరెక్టు. గా పదవి ఆమెకి ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి గిరిజన మహిళ సీతక్కే అవుతుందని రేవంత్ వర్గం ఆలోచన చేస్తున్నదట. అయితే సీతక్కను మంత్రి పదవి నుంచి తప్పించి చేపట్టి పగ్గాలు అప్పచెప్పుతారా, లేకపోతే మంత్రి పదవినే ఉంచి పార్టీ అధ్యక్ష పగ్గాలు కూడా అప్పచెప్పుతారా అనేది తెలియదు. మరి అధ్యక్ష పదవికి సీఎం రేవంత్ అన్న సీతక్క పేరు సిఫార్సు చేస్తే కడమ సీనియర్ లీడర్లందరూ సపోర్టు చేస్తారో, లేకపోతే సేయి పార్టీలో ఎన్ని పంచాదులు మోపతాయో అని అంటుండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలే మరి జూన్ 4 నాడు ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక సేయి పార్టీ అధ్యక్ష పదవిలా ఢిల్లీ పెద్దలు ఎవరిని కూర్చోబెడతారో, కడమ లీడర్లను ఎట్లా బుదిరికిస్తారో చూడాలే. తెలంగాణ పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు ఏపీ సీఎం జగన్ అన్నకు మస్తు దోస్తానున్నది. తెలంగాణలో ఉన్న పథకాలకే పేర్లు మార్చి ఆంధ్రాలో పెట్టి పాలనలో కూడా కేసీఆర్ సార్ను ఫాలో అయిండు జగన్ అన్న. అయితే కేసీఆర్ సార్ను జగన్ అన్న ఫాలో అయినట్టు మొన్న ఏపీలోని ఎలక్షన్లలో తెలంగాణ పబ్లిక్ను ఫాలో అయినట్టు ఏపీ పబ్లిక్ జర్రంత అర్థం కాకుండా అటు ఇటు ఉన్నది కదా. పురాణ ముచ్చట చూడుర్రి మీకే అర్థమవుతుంది. మా ఎమ్మెల్యే మీద కోపంతో చెయ్యి పార్టీకి వేసినాం గానీ కొత్తకు గిట్లా పురాగా కారు పార్టీ ఓడిపోతుందని అనుకోలే
అనే మాటలు చాలా వినబడ్డాయి తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాక. గట్ల ఎమ్మెల్యేల మీద కోపం కేసీఆర్ సార్ కు శాపమైంది. కారు పార్టీ అధికారం పోనీకే కారణమైంది. అగ్గో గదే తీర్ల కాబోతున్నదట ఏపీలో కూడా. తెలంగాణలో కారు పార్టీకైన కథ కావద్దని జగనన్న ఏపీలో కొంతమంది అభ్యర్థులను మార్చిండు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుకుంటా లిస్టుల మీద లిస్టులు ఇచ్చిండు. ఇక ఫైనల్ లిస్టులో చూస్తే చాలా సీట్లు మళ్ళా పాతోళ్ళకే ఇచ్చిండు. అగ్గో గదకి ఇప్పుడు జగనన్నకు దెబ్బ తాకేటట్టు చెప్తున్నదట. తెలంగాణలో అయినట్టే ఎమ్మెల్యేల మీద కోపం జగనన్నకు శాపమైతుంది కావచ్చని అంటున్నారు. మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతుంది? రాష్ట్రంలో జగనన్న పదాల మస్తు ఉన్నది, పథకాలు బొచ్చడిచ్చిండు. మా నియోజకవర్గంలో ఒక్క సీటు ఓడిపోయినంత మాత్రాన జగనన్నకు పోయేదేం లేదు. 175కు 175 కాకపోయినా 130, 120 సీట్లతోనే గెలుస్తాడు అని అనుకుంటున్నారట ఏపీ పబ్లిక్. మరి తాప కూటమి గారు కూడా బాగానే ఉన్నది ఏపీ. ఇప్పుడు జనాలు కనుక పంగ పార్టీ ఎమ్మెల్యేల మీద కోపంతో కూటమికి ఓట్లెత్తే జగనన్నకు పెద్ద శాఖే తగులుతుందని అంటున్నారు ఈ ముచ్చటరికైనా కొందరు రాజకీయ మేధావులు. కానీ చూడాలే జూన్ 4వ తారీఖున ఏది నిజమవుతుందో, ఏపీలో ఎవరు వస్తారో. ఈ తాప మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి దక్షిణ భారతదేశంలో ఎవ్వలకు లేని రికార్డు మేం కొడతాం చూడుర్రి అని శానా మలకలు చెప్పిర్రు కారు పట్టోళ్ళు. కేసీఆర్ సారే మూడో తాప ముఖ్యమంత్రి అని చెప్పనైతే చెప్పిర్రు కానీ నిజంగాలే కొసకు చేయి పట్టి అధికారంలోకి వచ్చింది. అయితే గా సంబరం వచ్చినంతసేపే గాని వచ్చినాకనైతే బాధనే ఉన్నదట రేవంత్ అన్నకు తతిమ మంత్రులకు. మరెందుకో గీ ముచ్చట చూసి ఆర్చుకుని రాపోండ్రి. లంకె బిందెలు దొరుకుతాయి అనుకుంటే ఏం లేవు డొల్లా అని అన్నట్టుగా సానా మల్కల్నే మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినాక. ఇక వచ్చినప్పటికెంచి ఒకటే మాట, పాత సర్కారోళ్ళు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిర్రు, అప్పుల భారం మోపిన్రు అని ఒకటే పదం. ఇక రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి పోయిర్రట తెలంగాణ పాత సర్కారోళ్ళు. గాళ్ళు అప్పులన్నీ సెయి పట్టి సర్కార్ మీద పడ్డాయట. నెల నెలకు మిత్తిలు గట్టనికే పోతున్నాయట అన్ని పైసలు. ఆరోగ్య శాఖల 4,000 కోట్ల దాకా బకాయిలున్నాయట. దాంట్లో ఆరోగ్యశ్రీకే 1000 కోట్ల దాకా పోతాయట. జూన్ 1 వారం లోపు మొత్తం పైసలు కట్టకపోతే ఆరోగ్యశ్రీని ఆపేస్తామని కూడా అంటున్నారట పెద్ద పెద్ద దవాఖానోళ్ళు. ఇక చదువుల శాఖలనేమో 3,000 కోట్ల రూపాయలు కట్టాలన్నట. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అన్ని కలిపితే 6,000 కోట్ల రూపాయలు ఉన్నదట కుప్ప. చదువులు అయిపోయి సర్టిఫికెట్ల కోసం పోతే పిల్లగాళ్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారట ప్రైవేటు కాలేజోళ్ళు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అత్తనే సర్టిఫికెట్లు, లేకపోతే లేదు అని అంటున్నారట. సర్కార్కు ప్రతి నెల 14,000 కోట్ల ఆమ్దాన్ వస్తున్నదట. ఓహో అమోఘం, బహుబేషుగ్గా ఉంది అని అనుకునే లోపట్నే దాంట్లోకెంచి జీతాలు, మిత్తిలు ఇంకా తతిమ ఖర్చుల కోసం ఇంకో 4,000 కోట్ల అప్పు చేయాల్సి వస్తున్నదట. అంటే అప్పులు తీర్చనికి అప్పులు చేస్తున్నదన్నట్టు ఇప్పటి తెలంగాణ సర్కారు. గందుకే కొత్త ఆర్థిక విధానం తెచ్చే ఆలోచనలు చేస్తున్నారట అధికారులందరూ. గని అప్పులైనాయి అని తెగ ఆడిపోసుకుంటున్నారు. డెవలప్మెంట్ ఎవ్వరు చేసిండ్రు? డెవలప్మెంట్ అయినప్పుడు అప్పులు కాకుంటుంటాయా? సర్కారు ఎవ్వరు నడిపినా అప్పులు దేవాల్సిందే కదా. ఎవ్వల జేబులకెంచి పెట్టరు కదా. అయినా మీ లెక్క ఉచితాలిచ్చి అప్పులు చేయలే, అభివృద్ధి చేస్తే అప్పులైనాయని చెయ్యి పాటోలకు కౌంటర్లు ఎత్తున్నారు కారు పట్టి లీడర్లు, కార్యకర్తలు. ఇక చూడాలే మరి గీ పంచది ఏడదాకా పోతుందో. ఇళ్లల్ల వాడి దోసుడు, బ్యాంకులను దోసుడు, ఏటీఎంలను దోసుకునుడు, ఇట్లా మీరు సానా తీర్ల దొంగలను చూసుంటారు.
కానీ సినిమాల హీరోల లెక్క స్టంట్లు చేసుకుంటే దొంగతనాలు చేసే దొంగలను మీరు చూసిర్రా? అవు చూసినాం, సినిమాల్లో మస్తుగా చూసినామని అంటారా? సినిమాలలా కాదుల్లా, నిజంగానే గీడ కొందరు దొంగలు హైవే మీద ఏం చేసిండ్రు చూడుండ్రి. शाजापुर पे ही आ जाइए, हम शाजापुर में అమ్మ బాబోయ్, దొంగలంటే దొంగలే పోన్రి. సినిమాలల్లా హీరోలు తాడులు కట్టుకొని గిసొంటి స్టంట్లు చేస్తారు, కానీ ఇల్లు ఆళ్ళకంటే తోపులున్నారు కదా. ఏ తాడులు లేకుండా హైవే మీద పోతున్న లారీలకెళ్ళి బట్టల ముళ్ళను కొట్టేసిండ్రు. చూసిండ్రా, బండి మీద ముగ్గురొచ్చి లారీని ఫాలో అయ్యి అల్లకెళ్ళి బట్టల ముళ్ళని ఎట్లా కొట్టేసిండ్రో. మరి హిందీ సినిమాలే చూసి గిట్లా డిసైడ్ అయ్యిండ్రో, లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూసే గీ దొంగతనానికి తెగించిండ్రో గాని మొత్తానికి వెనకచ్చేటోళ్ళు గిల్ల బాగోతాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే ఎంతకు తెగిచ్చారా అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ముంబై హైవే మీద జరిగింది దొంగతనం. ఈ దొంగల పనితనం గిట్లుంటే ఇగో పట్నంలో జరిగిన ఇంకో దొంగతనాన్ని చూడుండ్రి. బిర్రుగా దాగి పట్టబగటిల్లి ఇంటి ముంగట పెట్టిన సైకిల్ని ఎత్తుకుపోయిండు దొంగ. చూస్తున్నారా పబ్లిక్? ఒకప్పుడు దొంగలు అర్ధమరాత్రులు లేకపోతే తాళలేసిన ఇండ్లకే సూటి పెడుతురు, కానీ ఇప్పుడు పట్టపగటిలే గీ తీరుగా ఎరైటీ చోరీలు చేస్తున్నారు. జర పైలముల్లో. ఈ దునియాలనే ఎక్కడేం జరుగుతున్నది అని అరచేతులున్న ఫోన్లని చూసి తెలుసుకుంటున్నాం. అంత టెక్నాలజీ ఉన్న ఈ టైంలా ఇంకా మూఢనమ్మకాలు ఏంది చెప్పుండ్రి. అయినా కొందరు ఇంకా నమ్ముతూనే ఉన్నారు. సరే, మూఢనమ్మకాలు నిజమేనా కాదా అన్న ముచ్చట గురించి ఇప్పుడు నేను మాట్లాడతలేను, కానీ అదే గీడో కాడ రన్నింగ్ ట్రైన్లో ఏమైందో చూస్తే మాత్రం మస్తు భయపడతారు. వామ్మో, వీళ్ళేంది ఇట్లా చేస్తున్నారు? జుట్టంతా విరబోసుకున్నారు, కేకలు పెడుతున్నారు, చేతులెవరో వెనక్కి లాగి కట్టేసినట్టు అట్లా పెడుతున్నారు. అగో చూడండి, ఇటు సైడ్ ఉన్నామైతే వెనకకు ముందుకు ఎట్లా ఊగుతున్నదో. చూస్తుంటే మనకే మస్తు భయం అవుతున్నదంటే అదే బోగిలా వీళ్ళ పక్కన కూర్చున్నోళ్ళు ఇంకెంత భయపడి ఉండాలి. కాకపోతే పక్కకు పోయే పరిస్థితి లేదు కాబట్టి పాపం భయపడుకుంటా అట్లనే చూసుకుంటా కూర్చున్నారు. మరి వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళేనో ఏమో తెలియదు కానీ ఇద్దరికిద్దరు ఇట్లా పూనకం వచ్చినట్టే చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోనే వామ్మో వీళ్ళకు దయ్యం పట్టినట్టుంది అని కొందరు అంటుంటే, లేదు ఏదో పూనకం వచ్చిందని ఇంకొందరు అంటున్నారు. అయితే అవేం నమ్మనోళ్ళు మాత్రం దయ్యాలు కూడా ఈ మధ్య ట్రైన్లలో ప్రయాణిస్తున్నాయా, అట్లయితే మాలాంటోళ్ళం ప్రయాణం చేయాలంటే భయపడాల్సిందే అని సెటైర్లేస్తున్నారు. ఏది ఏమైనా వీళ్ళను ఒకసారి డాక్టర్లకు చూపిస్తే మంచిది. అనుకుంటే కానిది ఏమున్నది, మనం అనుకుంటే కానిది ఏమున్నది. నిజంగా ఈ పాట ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది, ఎంతో మందికి తెలియని ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే చేయాలనే పట్టుదల ఉండాలే కానీ దేన్నైనా సాధించవచ్చు. అదే విషయాన్ని ఇంకా ఈ అన్న మల్లోపతి నిరూపించిండు.
రెండు కాళ్ళు లేవు, ఒక చెయ్యి లేదు, అయినా గుండెల నిండా ధైర్యం ఉన్నది, సాధించాలన్న పట్టుదల ఉన్నది. అందుకే ఇబ్బంది అయినా సుతం ఎంతో కష్టపడి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఈ అన్న. ఈయన పేరు టింకేష్ కౌశిక్. ఈయనది గోవానట. వయసు 30 ఏళ్ళు ఉంటాయి. 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కరెంటు షాకు కొట్టేసరికల్లా 2 కాళ్ళు, ఒక చెయ్యి పోయింది. అయినా కూడా నారాజు కాకుండా కృత్రిమ అవయవాలను పెట్టుకొని ధైర్యంగా పోరాడిండు. ఫలితంగా ఇప్పుడు ఎవరి టెక్కి రికార్డు కొట్టిండు. కానీ అన్న గ్రేట్ అన్న. కాళ్ళు చేతులు అన్ని మంచుకున్న ఒక్కొక్కలే ఏం చేయరు కానీ అదే ఏమీ లేని అన్న ఎవరి చెక్కిందంటే ఎంత టార్గెట్ చేసినా ఈ అన్నను తక్కువనే పోండ్రి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. పిసిసి అధ్యక్ష పదవిలో కూసోబోతున్నారట మంత్రి సీతక్క. మరి కడవ లీడర్లు సపోర్ట్ చేస్తారో పక్క. తెలంగాణ పబ్లిక్ ను ఫాలో అయ్యారట ఏపీ పబ్లిక్. కారుకు దాగినట్టే దాకుదట ఫ్యాన్కు పెద్ద షాకు. రాష్ట్రాన్ని అప్లకుప్ప చేసిరట కారు పార్టీ వాళ్ళు. మిక్కిలు కట్టనికే అవుతున్నది అంటున్నారు సర్కారు వాళ్ళు. హైవే మీద చేసిండ్రు సినిమా స్టైల్ దొంగతనం. దొంగల టాలెంట్ చూసి అవాక్ అవుతుండ్రు జనం. రైల్లో పూనకాలు వచ్చినట్టే చేసిండ్రు చెల్లెండ్లు. మస్తు భయపడ్డారు తోటి ప్రయాణికులు. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.